చాలా హ్యాపీగా అయితే వెళ్ళాను. సండే మరలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నాకు ఏ పని ఉండదు, కానీ మా ఊర్లో అయితే గ్రామదేవతకి సారి తీసుకువెళ్తున్నాను రండి ఆడపిల్లలు అందరూ అన్నారు. నేనైతే చందాయమును, నేనైతే ఎక్కడికి వెళ్ళను, ఎందుకంటే నేను ప్రేయర్కి వెళ్తాను. అక్క వాళ్ళిద్దరు కూడా వస్తారు కదా, చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుందని చెప్పి కన్ఫామ్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. కానీ ఆ అకేషన్స్కి అయితే పార్టిసిపేట్ చేయను. మార్నింగ్ నేను ప్రేయర్కి వెళ్ళిపోయి ప్రేయర్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కోసం మార్నింగ్ నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళంటే గుడికి వెళ్తారు, నేను ప్రేయర్ అనుకుని ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు గుడి కోసమే కదా వచ్చింది అని ఆ స్వార్థంతో అయితే ముందు ప్రేయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెళ్ళాను. వెళ్ళగానే మా పిల్ల బ్యాచ్ మొత్తానికి అన్నం తినిపించారు. నాకు పిల్లలకి ఇలా అన్నం పెట్టడం అంటే చాలా ఇష్టం. అమ్మ మా కోసం మొత్తానికి అయ్యో పప్పులు ఉండింది, పొయ్యి దగ్గర బాండి అవన్నీ అలా పెట్టున్నాయి. నేను లేట్గా వెళ్ళాను కదా, ఈ లోపు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. గారెలు, పూర్ణాలు, నాటుకోడి పులుసు, చేపల పులుసు రెండు అయితే ప్రిపేర్ చేసింది. మాకి జేబు లేదని ఎంతో కష్టపడి కుడితే తర్వాత నచ్చలేదు, మ్యాచ్ అవ్వలేదు, మ్యాచింగ్ దారం వేయలేదు అని చెప్పి మొత్తం ఓడబీకిచ్చేసాడు. అలా ఉంటే ఈయన పని. తర్వాత అయితే కాసేపు అయితే బాగా వర్షం పడింది. ఇంకా అమ్మ వాళ్ళు అయితే గుడి నుంచి వచ్చేసారు. కాసేపు మాటలు చెప్పుకుని మొన్న ప్యాక్ చేసి నైట్ 9కి బయలుదేరాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.